ఇక బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తోంది. చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ప్రజలు వైసీపీ టీడీపీ అభ్యర్థులను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చీరాల నియోజకవర్గానికి వైసీపీ టీడీపీ చేసిందేమీ లేదన్నారు. వైసీపీ టీడీపీ అభ్యర్థులు స్థానికేతరులని ఆయన విమర్శించారు. తాను ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలో మండుతున్నాయి. అదేవిధంగా ఎన్నికల ప్రచారాలు కూడా హీటెక్కిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం గవినేరిపాలెంలో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీలు ఏంటి, దీనిపై మనతో మాట్లాడడానికి ఆమంచి కృష్ణమోహన్ గారు ఆయన మాట్లాడు. సార్ చెప్పండి, ఏంటి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా అద్భుతంగా ప్రజల యొక్క ఆదరాభిమానాల మధ్య చాలా బాగా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్థానికేతరులు. ఒక అతను కర్ణంబలరావు అని 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన జనానికి ఎవరికి తెలియదు. ఒక్క ఏరియా కూడా సందర్శించాలి, ఒక సమస్య తెలుసుకున్న పాపం పోలేదు. మళ్ళీ వాళ్ళ కొడుకు నిలబడ్డాడు. ఊరికే ఏదో పార్టీ టికెట్ ఇచ్చింది కదా అని పైరవీ చేసి తెచ్చుకున్నాడు తప్పితే అతని ప్రజల దగ్గరికి వెళ్ళి గత 5 సంవత్సరాల్లో మా ఫాదర్ ఇది చేశాడు, నేను 5 సంవత్సరాల్లో చేస్తాననే పరిస్థితి బలరాం కొడుకు లేదు. అట్ ది సేమ్ టైం ఈ కొండయ్య గారికి కూడా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికి కూడా ప్రజల యొక్క స్థితిగతులు, వ్యవసాయదారుల సమస్యలు, అలానే చేనేతల సమస్యలు, రైతు కూలీలు, అలానే స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ సంబంధించినటువంటి సమస్యలు, అలానే చాలా పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈ కర్ణం బలరాం అడ్డగోలుగా అవినీతికి పాల్పడతా ప్రజల్ని దోచుకుంటున్న ఈ కొండయ్య గారు అనే వ్యక్తి అసలు పట్టించుకున్నటువంటి స్థితి. ఈ స్థితిలో ఇప్పుడు ఇద్దరు ఒక రకంగా దోషులే ప్రజల పట్ల. వాళ్ళిద్దరు పట్ల ఆ 2 ప్రముఖమైన రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా ఇలా క్యాండిడేచర్ పరంగా నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి పరిస్థితి క్యాండిడేచర్కి. ఆ ప్రభావం అలా 2 పార్టీలకి, ఒకవేళ సంక్షేమ పథకాలని వైసీపీ ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు వీళ్ళకుండా రెండింటికి వస్తున్నా ఈ 2 క్యాండిడేచర్స్ వల్ల ఆ 2 పార్టీలకి నెగిటివ్ షేడ్ వచ్చేదానికి ఉంటుంది. నాకు అలాంటి పరిస్థితి లేదు. నేను 23 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న సమస్య కూడా నేను అశ్రద్ధ చేసింది లేదు. పెద్ద ఎత్తున చీరాల కాన్స్టిట్యున్సీని నేనున్న 10 సంవత్సరాల టెన్యూర్లో రైతు వారీగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రివైవ్ చేయనండి, చేనేతలకు సంబంధించినటువంటి వర్క్ షెడ్స్ని పూర్తిగా మన షెడ్ వర్కర్స్ వ్యవస్థని నిర్మూలించి వాళ్ళకి కాలనీస్ కట్టినండి, అలానే అనేక రకాలైనటువంటి రోడ్లు విస్తరణ కానివ్వండి, చీరాల పట్టణంలో ముఖ్యమైనటువంటి ఎందుకంటే ట్రేడింగ్ సెంటరు, అలానే మా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చీరాల పట్టణం చాలా రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. రోడ్లు వైడింగ్ కానీ, అక్కడ శానిటేషన్ కానీ ప్రాపర్గా లేకపోతే టౌన్ దెబ్బతింటే, వ్యాపారాలు దెబ్బతింటే ఉపాధి దెబ్బతింటుంది. అందువల్ల టౌన్ బాగానే చేశాము. రూరల్లో కూడా వేటపాలెం మండలంలో కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్స్, హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఇక్కడ చీరాల నియోజకవర్గంలో. హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, పిహెచ్సిస్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ హైయెస్ట్ ఓపీ ఉంటుంది. అవుట్ పేషెంట్స్ 700 మంది అంటే ఆ రకంగా రెగ్యులర్గా ఫాలో చేసేవాళ్ళం. ఇక డైలీ రోజువారీ సమస్యలు అంటే ఏదో ఒక పేరుతోటి ప్రతివారం ప్రజావేదిక పేరుతోటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు, మున్సిపల్ ఆఫీస్లో ఒకరోజు, వేటపాలెం బ్లాక్ ఆఫీస్లో ఒకరోజు కూర్చునేవాడిని. డైలీ ఎమ్మెల్యే పేరుతోటి ప్రతి నెల 2వ శనివారం సమస్యలు వినేవాడిని. ఎవరన్నా 10 మంది పిలిస్తే అధికారులను తీసుకొని ఈవెన్ గ్రామ పంచాయతీ ఆఫీసులో అయినా చెట్టు కింద అయినా కూర్చొని మాట్లాడేవాడిని. ఎవరు ఒక ఎమ్మెల్యేగా ఎవరు చూడరు. వాళ్ళ సొంత అన్నదమ్ముడుగానే ఏ చిన్న సమస్య వచ్చినా అన్ని కులాల వచ్చి డైరెక్ట్గా చెప్పుకుంటారు. నా జీవితంలో ఎవరికైనా కావాల్సింది ఉంది, నా కులం అని ఎవడు మనసులో తెచ్చుకోడు. నేనంటే గిట్టినట్టు కూడా ఆ భావన ఉండదు. గొప్పతనం నా రకరకాల కారణాల వల్ల కొంతమంది నా దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ అన్ని వర్గాలు అన్ని కులాలు ప్రతోడు వాళ్ళ కులమని అనుకుంటారు. నన్ను అంత కార్డియల్గా నేను ఉంటాను. ఎవరైనా రాజకీయాల్లో అలానే ఉండాలనేది నా ఆలోచన. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ అందరివాడని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. స్థానికంగా ఎవరు ఏంటి అనేది కూడా, ఎవరు ఏ సమస్యలు ఉన్నారు అనేది కూడా నాకు అనుభవం ఉంది. ఎవరైతే ఉన్నారో 2 పార్టీలకు చెందినటువంటి వైసీపీ కానీ టీడీపీకి చెందినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ నియోజకవర్గంపై అవగాహన లేరు. ప్రస్తుతం వాళ్ళు స్థానికేతరులు. కానీ నేను స్థానికుడిని, లోకల్, ఇదే నేను దాంతో ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఆమంచి కృష్ణమోహన్కి అన్ని వర్గాల పైన అవగాహన ఉంది. కానీ తను గెలుస్తానని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM టీవీ, చీరాల.